మరో బ్రేకింగ్ చూస్తున్నాం. కొత్త ప్రభాకర్ రెడ్డిపై జరిగిన దాడి తర్వాత బీజేపీపై సిద్దిపేట జిల్లా బీఆర్ఎస్ నాయకులు రాజకీయంగా తనని ఎదుర్కోలేక కుట్ర చేస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆరోపించారు. బీజేపీ పార్టీ కార్యాలయంలో ఉన్న సిబ్బందిపై భౌతిక దాడులకు దిగుతున్నారని అన్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్న వ్యక్తులపై పోలీసుల ప్రవర్తన దురదృష్టకరమన్నారు. భారత ఎన్నికల సంఘం ప్రతి విషయాన్ని గమనించాలని కోరారు. ఇక దుబ్బాకలో తెలంగాణ తల్లి విగ్రహం దగ్గర ఎల్ఈడి స్క్రీన్ పెట్టి నేనే దాడి చేశానంటూ దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. ఎన్నికల కోడ్ ఉండగా బంద్కు ఎలా పిలుపునిస్తారని రఘునందన్ రావు ప్రశ్నించారు. తెలిసి కూడా చూసి చూడనట్లు వ్యవహరించడం అనేది దురదృష్టకరం. సోషల్ మీడియాలో చిన్న పోస్టింగ్లు పెట్టిరని భారతీయ జనతా పార్టీ కార్యకర్తల్ని నాయకుల్ని ఇళ్లలోంచి భోజనం చేస్తుంటే కూడా లేపి తీసుకుపోతున్నటువంటి సిద్దిపేట పోలీసులు లేదా దుబ్బాక నియోజకవర్గంలో పనిచేస్తున్నటువంటి పోలీసు అధికారులు ఎందుకు ఎన్నికల నిబంధనల ముందు అందరూ సమానమైనటువంటి మాట మర్చిపోతున్నారు. ఇప్పుడు కొద్దిసేపటి క్రితం దుబ్బాక తెలంగాణ తల్లి విగ్రహం చౌరస్తా లోపల ఒక ఎల్ఈడి పెట్టి అదేదో జరిగిపోయిందని దానికి మొత్తం రఘునందనే బాధ్యుడని నా మీద దుష్ప్రచారం చేస్తూ ఉంటే కూడా తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉంటారు. రైట్, ఇదే విషయంపై మరింత సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి రాజు ఫోన్ లైన్ లో ఉన్నారు. రాజు, కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడి జరిగిన తర్వాత అక్కడ సిద్దిపేట జిల్లాలోని దుబ్బాక మొత్తం టోటల్ గా బంద్ కావడంపై ఇటు రఘునందన్ రావు స్పందించారు. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? దుబ్బాకలో ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతా ఉన్నాయి. నిన్న దుబ్బాక టీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ పై దాడి చేసిన నేపథ్యంలో పోలీసు అంతా కూడా హై అలర్ట్ ప్రకటించారు. ఇప్పటికే బీఆర్ఎస్ శ్రేణులు నిన్ననే నియోజకవర్గం అంతా కూడా బంద్ ను ప్రకటించిన నేపథ్యంలో ప్రస్తుతం అయితే బంద్ కొనసాగుతా ఉన్నది. పోలీసులు బంద్ చేసిన టీఆర్ఎస్ నాయకులు బంద్ చేస్తున్న నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే ఈ విషయమై నిన్న దాడి చేసిన కొద్దిసేపట్లోనే దుబ్బాక బీజేపీ కార్యాలయంలో ఉన్నటువంటి సోషల్ మీడియా కన్వీనర్ నవీన్ పైన, అదేవిధంగా కొంతమంది బీజేపీ నాయకుల పైన టీఆర్ఎస్ నాయకులు దాడులు చేయడాన్ని రఘునందన్ రావు తీవ్రంగా స్పందించారు. వాళ్ళని పరామర్శించి ఇది దాడులు మంచి పద్ధతి కాదు, మేము ఒకవైపు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మంత్రులు ఇది బీజేపీ చేయలేదని చెప్పి చెప్తున్నప్పటికీ ఇక్కడ దుబ్బాకలో ఓన్లీ నా మీద కక్ష కట్టి నన్ను అబాసు పాలు చేయడం కోసం ఒక ఎల్ఈడి స్క్రీన్ పెట్టి దుబ్బాకలో ఒక ఎల్ఈడి స్క్రీన్ పెట్టి బీజేపీ అభ్యర్థిగా ఉన్నటువంటి నన్ను ఇక్కడ దుబ్బాకలో నన్ను బదనాం చేస్తున్నారు, నా పైన నేనే దాడి చేస్తున్నట్టుగా టీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రచారం చేస్తున్నారు. దీనిని పూర్తి స్థాయిలో పోలీసులు వెంటనే స్పందించి వీటిపై అన్నిటిపై విచారణ చేసి చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా వారు పోలీసులకు సూచించారు. అదేవిధంగా రాబోయే రోజుల్లో ఇది మంచి పద్ధతి కాదు, ప్రతి పార్టీ కూడా ఇటువంటి దాడులకు దిగకూడదు అని చెప్పి కూడా చెప్పారు. అదే ఇవన్నీ విషయాలపైన మరికొద్ది సేపట్లో వారు ఎన్నికల కమిషన్ కూడా ఫిర్యాదు చేసే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజు, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.